హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అండ్ టుడే వీడియో వచ్చేసి ఒక సిరీస్ లాగా రెడీ చేస్తున్నాను. సో ఏంటంటే అది మన ఓల్డ్ కాయిన్స్ అండ్ ఓల్డ్ నోట్స్ ఉంటాయి కదా, మొత్తం 100 రూపీస్వి. అండ్ వేరే కంట్రీ కూడా మన దగ్గర కొన్ని ఉన్నాయి లిమిటెడ్గా. సో కలెక్షన్ ఏ విధంగా ఉందనేది ఒక్కొక్క పైసాకి కొన్ని కాయిన్స్ ఉన్నాయన్నమాట. అంటే ఒక్కొక్క 5 రూపీస్ కానీ అలా 10 రూపీస్, 1 రూపీ, ఓల్డ్ 1947 కూడా మన దగ్గర ఉన్నాయి. అన్ని రాబోయే వెబ్ సిరీస్లో వస్తున్నాయి అంతా. సిరీస్లో వస్తున్నాయి. మనం ఇప్పుడు ప్రజెంట్గా అయితే 100 రూపీస్ నోట్ది చూపెడతాము. సో అది మొత్తం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపెడతాము ఇప్పుడు అన్నీ. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. కంటిన్యూ అయితే వస్తుంది చూడండి. హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఓల్డ్ నోట్స్ అన్నీ మన దగ్గర 1981 నుంచి ఇప్పటి వరకు ఉన్న నోట్స్ అన్నీ మనం ఇప్పుడు ఈ వీడియోలో చూడబోతున్నాం. ఫస్ట్ చూడడంలో 1 రూపీ నోటు అందరూ కామన్గా చూసి ఉంటారు. ఇప్పటి జనరేషన్ మాత్రం చూడకపోవచ్చు. ఇది 1 రూపీ 1981 నుంచి ముద్రణ అయింది. ఇప్పుడు 85లో ముద్రణ అయిన నోట్. ఇది 2 సైడ్స్ ఉంది. ఇప్పుడు చాలా మటుకు ఇప్పుడు మనుగడలో లేవు, ఇప్పుడు చలామణిలో లేవు ఈ నోట్స్. దాని తర్వాత 2 రూపీస్ నోట్ కూడా 1975లో ముద్రణ అయిన ఈ నోట్లు. రాజసింహం ఉన్నది, వెనకాల అరణ్యంలో సింహం తిరుగుతున్నట్లు ఉంటుంది ఈ నోటు. ఈ విధంగా ఉన్నాయి. 5 రూపీస్ నోట్స్ కూడా 1996, 95లో ముద్ర అయినాయి. ఇప్పుడు కూడా కాస్త వేరియేషన్లో కొత్త నోట్లు వచ్చినాయి 5 రూపీస్వి. ఇవైతే 5 రూపీస్ నోటు వెనుక భాగంలో ట్రాక్టర్తో దున్నినట్లుగా ఉంటుంది. ఈ విధంగా ఉన్నాయి ఫ్రెండ్స్. అదేవిధంగా చూసుకుంటే 10 రూపీస్ నోట్స్ చూసుకుంటే 10 రూపీస్ నోట్స్ కూడా 1985 నుంచి ఉన్నాయి. 1985 నుంచి 3 వెరైటీలుగా ఉన్నవి. 1985లో ముద్రణ అయిన నోట్లు ఇవి. ఈ విధంగా వెనకాల భాగంలో మొత్తం గ్రీనరీతోనే ఉంటుంది, కానీ మొత్తం ముద్రణ మాత్రం రెడ్ కలర్లో ఉంది. ఆరెంజ్ కలర్, రెడ్ కలర్లో ఉంది ఇది. అంతకుముందు ఇంకో దీనికన్నా ముందు నోటు కూడా ఉంది మన దగ్గర, చూడవచ్చు. దీనికన్నా ముందు నోట్లు కూడా 3 రకాలుగా ఉన్నాయి నోట్లు. ఇదొక వెరైటీ. 85 నుంచి 96 వరకు అయిన ముద్రణ ఇవి. ఈ నోట్లు వెనుక భాగంలో మొత్తం ఈ విధంగా ఉంది, నెమలితోనే ఉంది. ఇదొక వెరైటీ. దీని తర్వాత ఇంకొక వెరైటీ కూడా ఉంది మనకి 10 రూపీస్. ఏదంటే ముద్రణ ఇదొక వెరైటీ 10 రూపీస్ లోపల. ఇదొక వెరైటీ. వెనకాల భాగంలో పడవలతో, సముద్రంలో పడవతో ఉన్నట్లు ముద్రణ ఉంది. ఇవన్నీ 1981 నుంచి 96 వరకు అయిన ముద్రణలే. ఇంకొకటి ఉంది, ఇది వీటికన్నా ముందుగా ప్రచురణ అయింది. అక్షరాలు మాత్రం బోల్డ్గా ఉంటాయి. ఇది కూడా అప్పుడే ముద్రణ అయింది, కానీ కొద్దిగా వెనకాల ముందులా ముద్ర అయినవి. ఇది కూడా సేమ్ రిజర్వ్ బ్యాంక్ ముద్ర ఉంటుంది కింద లోపల, వెనకాల సముద్రంలో పడవ కూడా ఉంటుంది ఇది. ఈ విధంగా ఫ్రెండ్స్. అదేవిధంగా 20 రూపీస్ నోట్స్ కూడా మనం చూసుకున్నట్లయితే ఇవి కూడా 18 అప్పుడు ముద్రణ 81 నుంచి 96 వరకు ముద్రణ అయిన ఉన్నాయి. ఇప్పుడు కూడా ఇవి చలామణిలో ఉన్నాయి, కానీ వీటి బదులు కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత, సెంట్రల్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మోడీ దాంట్లో వచ్చింది. ఇది వెనకాల భాగంలో చూసుకుంటే చక్రం ఉంటుంది. మనము 20 రూపీస్ అని వీటి ఈ విధంగా ఉన్నాయి ఫ్రెండ్స్. అదేవిధంగా 50 రూపీస్ కూడా 2 రకాలు. ఇప్పుడు కామన్గా మనం అయితే ఉన్నాము, అప్పటి ముద్రణలోనే 2 రకాలుగా ఉన్నాయి. ఇదొక వెరైటీ. ఇది ముందుగా ముద్రణ అయింది. దీని తర్వాత దీని వెనకాల భాగంలో పార్లమెంటు భవనం ఉంటుంది. ఈ పార్లమెంటు భవనం ముద్రణతో ఉంది ఫ్రెండ్స్ ఈ నోటు. దీని తర్వాత దీనికన్నా ముందు ప్రచురణ అయింది. ఇది వేరే కలర్, 2 కలర్గా ఉంటుంది. ఇది కలర్ వేరే, సేమ్ ఆ సంవత్సరంలోనే ప్రింట్ అయింది. సేమ్ దీని వెనకాల కూడా ముద్రణ పార్లమెంటు ముద్రలనే ఉంది ఫ్రెండ్స్. ఇంకొక 100 రూపాయల నోట్ చూసుకుంటే
100 రూపాయలు 100 రూపీస్ 1970 నుంచి 91 వరకు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవి ఇప్పుడు చలామణిలో లేవు. ఉన్న పాత నోట్లు వెనకాల భాగంలో కిసాన్ సంబంధించినవి వరి నాట్లు వేస్తున్నట్లు కూడా ఇందులోనూ చూడవచ్చు ఫ్రెండ్స్. ఇంకొక నోట్ ఉంది వీటికి, ఇది కూడా 100 రూపీసే ఫ్రెండ్స్. సేమ్ ఇందులో కూడా అక్షరాలు బోల్డ్గా ఉంటున్నాయి 100 రూపీస్ అని చెప్పేసి. వెనకాల భాగంలో పారిశ్రామికవేత్తలకు సంబంధించి ముద్రణ RBI ముద్రణ ఉంటుంది. వెనకాల పారిశ్రామికంగా చేయడానికి కంపెనీలు, పెద్ద కంపెనీలు అవి గుర్తు ఉన్నాయి ఫ్రెండ్స్. అలాగే చివరిగా 500 నోట్స్. ఇప్పుడు గతంలో కొన్ని 500 నోట్స్ అయితే ముద్రణ అయినాయి, ఇవి మనం చూసాము. అంతకుముందు ఉన్నవి 500 నోట్స్, ఇవి ఇప్పుడు చలామణిలో లేవు. వెనకాల భాగంలో మహాత్మా గాంధీ అప్పుడు స్వాతంత్రం కొరకు పోరాటినటువంటిది ఈ విధంగా సింబల్ ఉంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇవి మనం గతంలో చలామణి అయిన నోట్లని ఇప్పుడు మనం చూసాము. నెక్స్ట్ వీడియోలో కైన్స్ ఏ విధంగా ఉంటావు, కైన్స్ పైసా అన్న పైసా ఆలి పైసా కా నుంచి నెక్స్ట్ వీడియోలో మనం కైన్స్ ఎన్ని రకాలు ఉన్నాయి, ఒక్కొక్క కాయిన్లో ఎన్ని రకాలు ఉన్నాయి, వెరైటీస్ ఉన్నాయో నెక్స్ట్ వీడియోలో మనం చూసుకున్నాం ఫ్రెండ్స్. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఈ నోట్ల సిరీస్ అనమాట. మనకి ఇంకా పైసా అని చెప్పారు కదా, దాని గురించి ఏమన్నా కింద కామెంట్స్లో చేయాలి అని చెప్పేసి పెట్టేస్తే కంటిన్యూగా ఇంకా మా దగ్గర ఉన్న కలెక్షన్స్ మొత్తం మీ ముందరికి తీసుకురావడం జరుగుతుంది. హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.